మీరు కావూరులో 9వ తరగతి చదివే రోజుల్లో మీకు ఆ గేమ్ చెడుగుడు బాగా ఆడేవాళ్ళంట కదా. ఇప్పుడు చెడుగుడు మీరు వెళ్ళారంటే అందులో చెడుగుడులో మీరు ఏమేంటి కోతకి వెళ్ళారంటే గ్యారంటీగా పాయింట్లు ఎన్ని తీసుకొస్తారు? వా అస్సలు మీ స్కూల్ జట్టు కావూరు స్కూల్ జట్టు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏమేమి గెలిచారు? చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు? చెరుకుపల్లి, చందోలు, చెరుకుపల్లి వరకే. చందోలు మళ్ళీ ఒక పక్క ఉంటుంది. ఓకే ఓకే, ఏదైనా కానీ మీరున్న జట్టు గెలిచేది, అందులో డౌటే లేదు. అప్పుడు కోత ఏమని పిలిచేవాళ్ళు? కోతకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో కబడ్డీ 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 అనేవాళ్ళం. ఆ రోజుల్లో నువ్వేమనేవాడివి? ఏదేది వా సూపర్ ఎక్సలెంట్. మరి మీ మాస్టర్ గారు బాగా ప్రైజులు ఇచ్చేవాళ్ళ? బా అప్పుడెంత ప్రైజ్ మనీ కూడా డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు అంట కదా. ఎంత ఎంత ఇచ్చేవాళ్ళు డబ్బులు? అంటే ఎంత సుమారు? 15, 20, 30. అబ్బో ఆహా సూపర్. ఏదేమైనా ఆటలో క్యాచర్వే, డాషర్వే, ప్లేయర్వే. బాబా సూపర్. సో మరి మీ మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీ తోటి సభ్యులకి థ్యాంక్స్. అలాగే మీ కావూరు స్కూల్లో బాగా నచ్చింది. థ్యాంక్ యూ నాన్నగారు. మరి ఇందాక ఒక పాట పాడారు కదా, పాట పాడరా? చల్లని రాజా ఓ చందమామ. రాదు కదా, పాడలేదు. వచ్చే నన్ను కవరప్ చేసి. సరే రెడీ, 1 2 3 స్టార్ట్. చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. సోబరం ఉందిలే మంచి కాలం ముందునా, ఉందిలే మంచి కాలం ముందునా, అందరూ సుఖపడాలి నందనా, అందరూ సుఖపడాలి నందనా, ఉందిలే మంచి కాలం ముందునా, ఉందిలే మంచి కాలం ముందునా, అందరూ సుఖపడాలి నందనా, అందరూ సుఖపడాలి నందనా. ఎందుకో సందేహం ఎందుకో రానున్న విందులో నీ వంతు అందుకో, ఎందుకో సందేహం ఎందుకో రానున్న విందులో నీ వంతు అందుకో. అదిగో ఆ రోజు కలదు నీ ఎదుటే, నీవే రాజువట, ఉందిలే మంచి కాలం ముందునా, మంచి కాలం ముందునా, అందరూ సుఖపడాలి నందనా, అందరూ సుఖపడాలి నందనా.